Radio City Shiv Katha. శామ్, రాగిని, అల్కా, కిరణ్ యుఎస్ కి వెళ్తున్న వాళ్ళ బెస్ట్ బడ్డీ యామీకి సెండ్ ఆఫ్ ఇచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు. టైం నైట్ 12:30 దాటుతోంది. బోర్ కొడుతుందని ఎఫ్ఎం ఆన్ చేశాడు డ్రైవింగ్ సీట్ లో ఉన్న శామ్. సాంగ్ వస్తోంది. ప్లీజ్ ఆ సాంగ్ స్టాప్ చేసే. ఈ టైంలో దయ్యాల పాటలేంటి? భయంగా అంది రాగిని. ఏంటి రాగిని, దయ్యాలు భూతాలు అంతా ట్రాష్ యార్. ఉంటే వర్మని ఎప్పుడో పట్టుకుని ఉండేవి. లేదు శామ్, దేవుడుంటే దయ్యం కూడా ఉంటుంది. మన హైదరాబాద్ లో చాలా హాంటింగ్ ప్లేస్ ఉన్నాయి తెలుసా? చాలా మంది అక్కడికి వెళ్లి దయ్యాలను కూడా చూశారు. ఏంటి కిరణ్, ఇలాంటి నువ్వు నమ్ముతావా? అంది అల్కా. లేదల్కా, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న శ్మశానం కూడా ఓ హాంటింగ్ ప్లేస్. నా ఫ్రెండ్స్ కి ఓసారి అక్కడ స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎవడు? ఆ ప్రకాష్ గడి గ్యాంగే కదా, ఆళ్ళొట్టి తొట్టి గ్యాంగ్. మన భయమేం దయ్యం, నాలాంటి వాడికి కనిపించమని చూద్దాం అని గర్వంగా అన్నాడు శామ్. అప్పుడే ఎఫ్ఎం లో సాంగ్ విన్న రాగినికి ఓ ఐడియా వచ్చింది. శామ్, అంత ధైర్యం ఉంటే ఇప్పుడే వెళ్దాం పద బంజారా హిల్స్ కి. నువ్వు శ్మశానం లోపలికి వెళ్ళి ఏదన్నా తీసుకురావాలి. ఉందా ధైర్యం? చలో బంజారా హిల్స్ అంటూ అటువైపు కారు తిప్పాడు శామ్. ఏంటి రాగిని నువ్వు కూడా? ఏమొద్దు శామ్, పద ఇంటికి వెళ్దాం అన్నాడు కిరణ్. ఇంతలోనే కిర్రుమని సౌండ్ చేస్తూ కారు ఆగింది. సరిగ్గా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్న శ్మశానం ఉంది. మీరుండండి, వెంటనే వస్తా అని శ్మశానం లోపలికి వెళ్ళాడు శామ్. చాలా సేపటి వరకు శామ్ రాలేదు. అందరికీ టెన్షన్ గా ఉంది. సడన్ గా ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ హెల్ప్, కాపాడండి కాపాడండి గట్టిగా అరుస్తూ వస్తున్నాడు శామ్. కిరణ్ వెంటనే డ్రైవింగ్ సీట్ లో దూకి కారుని స్టార్ట్ చేశాడు. శామ్ ని వెంటనే కారులోకి లాగి కారుని ముందు దూకించాడు. ఏమైంది శామ్, ఏమైంది అని అంతా భయంగా అడిగాడు శామ్. మీరు మీ దయ్యాలు, అలాంటి తొక్కాదోలు ఏం లేవు. ఇదిగో రాగిని, నువ్వు అడిగావు కదా ఏదో ఒకటి తెమ్మని, తెచ్చా ఒక పుర్రా. చూసుకో, పండగ చేసుకో. ఎప్పటికీ నమ్ముతావా నేను డేర్ డెవిల్ అని? కాల్ ఎగరేశాడు శామ్. అందరినీ డ్రాప్ చేసి తను కూడా ఇంటికి వెళ్ళాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్రూమ్ లోకి రాగానే పవర్ పోయింది. కానీ ఎక్కడో చిన్న లైట్ కనిపిస్తుంది. ఓ పుర్రె వెలుగుతూ శామ్ దగ్గరికి వస్తుంది. అది శామ్ శ్మశానం తీసుకొచ్చింది. మాట్లాడుకుందాం, నాకు కంపెనీ లేక లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఆయనతో శామ్ డోర్ వరకు వెళ్ళాడు. కానీ డోర్ లాక్ అయింది, ఓపెన్ అవ్వట్లేదు. శామ్ దగ్గరగా వచ్చి